తీసుకొని మీరు టైటిల్ పెట్టిండ్రా? లేదు సార్, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ కాదు, నేను ఏదైతే చెప్పాను లూజ్లీ ఇన్స్పైర్డ్ అని. ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి అని ఉంటుంది సార్. నారాయణ రెడ్డి అబ్బాయి అసమ్మదర్ పేరు, మనము ఆ పేరు పెట్టి తీసుకున్నాము. దాని నుంచే ఇది రెడ్డి అని వచ్చింది అంతే సార్. దానికంటే కమ్యూనల్ లాంటిది ఏం లేదు సార్. సందీప్ రెడ్డి గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన ఎంత వైల్డ్గా తీస్తారు, ఈయన అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్తో తీస్తారు సినిమా. రెండింటికి కంపారిజన్ ఉంది. స్మరణ్ రెడ్డి అంటే స్టేజ్ మీద మొత్తం కూడా రెడ్డిసే లేదండి, డిఓపి చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి తీసిన మూవీ. ఆ క్యాస్టిజం అని కాదు, వేరే అందరూ కలిసి అంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మొత్తం చూసిన, డైరెక్టర్ చూసిన, అది వచ్చేసి అందరూ కజిన్సే, వేరే అందరూ ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తే బయట వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, అది ఇది కొత్త వాళ్ళమ్మ వర్కౌట్ అవుతుంది అని. లాస్ట్ ఇయర్కి ఇట్లా అవ్వదు, దిగితే మనమే దిగేస్తారని నేను దిగితే నాతో పాటు సపోర్ట్ చేసే ఫ్యామిలీనే కదా సార్. ఫస్ట్ దేనికైనా కానీ మనతో నింపడం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను రెడీ అయినందుకు మా కజిన్స్ పేర్లు అన్ని పడ్డాయి కాబట్టి అది బయటకు సార్. యాక్చువల్లీ ఈ డౌట్ అందరికి వస్తుందని, అంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్స్, ఎవరో ఒకరిని ఇంతమంది ఎందుకు ఒకరి రెడ్డి తీసేద్దాము అంటే, అందరూ నీ తీసేసుకోండి నేను తీసేసుకున్నాను అని ఎవరు తీసేసుకోవడానికి రెడీ లేరు. సో అందరూ తీసేసాం సార్. తీసేస్తే ఏమైంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే, ఫీలింగ్ జస్ట్ నేను పెట్టుకోలేదు సార్, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు లవ్ రెడ్డిని పెట్టారు, కేవలం రెడ్డి వాళ్ళే చూస్తారు, మిగతా వర్గాలు చూడరా అని సార్. అది చెప్పాను కదా ఇందాక, ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే అక్కడ రెడ్డి అని పేర్లు పడ్డాయి సార్. మిగతా అయితే వేరే ఏం లేదు సార్. మన విఓపి ఎవరైతే ఉన్నారో